తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నర్మదా మంచంపై ఒక వారగా కూర్చుంది. సిగ్గుల మొగ్గలా ఉంది. ఏం మాట్లాడతాడు? తను మాత్రం ఖచ్చితంగా దాంతో ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని చెప్పాలి స్థిరంగా అనుకుంది. కానీ ఎందుకో నోట్లో మాట కూడా రావటం లేదు. ఇందాక మామూలుగానే తీసుకో అన్నా కూడా చాలా చిన్నగా వచ్చాయి. చేతులను చూసుకుంటూ కూర్చుంది. ఎందుకు చేతులు వణుకుతున్నాయి అని అనిపించింది. పృథ్వీ గదిలోకి వచ్చి 2 నిమిషాలైంది. నర్మద తల వంచుకొని చేతుల్నే చూసుకోవడం చూస్తున్నాడు. తను వచ్చినట్టుగా నోటితో శబ్దం చేశాడు. ఉలిక్కిపడి లేచి నిల్చుంది. మొహంలోకి చూడాలని కానీ తల ఎత్తటం లేదు. ఇక అలా కాదని నేరుగా అడిగేశాడు. నన్ను ఇష్టపడి చేసుకుంటున్నావా లేక మీ అమ్మ ఒప్పుకుందని చేసుకుంటున్నావా? ఆ ప్రశ్నకు వింతగా పృథ్వీ వైపు చూసింది. నీకింకా తెలియలేదా అన్నట్టుగా ఉంది ఆ చూపు. ప్లీజ్, నేనంటే ఇష్టమో కాదో ఒక్కసారి చెప్పు. ఆ కళ్ళు నర్మద చెప్పబోయే జవాబు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. పృథ్వీ మొహం చూడగానే ఇందాకటి సిగ్గుపోయింది నర్మదకు. దీనంగా నిలబడి ఉన్నట్లు కనిపించింది. చటుక్కున ముందుకు వచ్చి వంగి పృథ్వీ పాదాలు తాకింది. మేరే జానేమన్ అంది 2 చేతులతో కాళ్ళను చుట్టుకొని తన్మయంగా. పృథ్వీ ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపు ఇది జరిగిపోయింది. మేరే జానేమన్ అంటూ తన కాళ్ళను చుట్టుకున్న నర్మదను చూడగానే ఎక్కడలేని ఆనందంతో తను క్రిందికి వంగి, ఏయ్ ఏమిటిది, పాత సినిమాల్లోలా అంటూ పైకి లేపాడు. కానీ పృథ్వీ మాటలు కూడా చిన్నగా వచ్చాయి. నర్మద కళ్ళు సిగ్గుతో వాలిపోయి ఉన్నాయి. పెదవులు కంపిస్తున్నట్టుగా ఉంది. తన చేతుల్లో ఉంది. కోపంగా లేదు. ఒక్క క్షణం ఆలోచన లేకుండా గట్టిగా హత్తుకునేశాడు. ఏ వ్యతిరేకత చూపలేదు నర్మద. వదులు బావా అంది మెల్లగా. ఆ మాటలు నోట్లో నుంచి వచ్చాయో లేదో అన్నట్టుగా ఉంది. గుసగుసగా చెప్పినట్టుగా అనిపించింది పృథ్వీకి. బావా అన్న మాట పన్నీటి జల్లు తనపై చిలకరించినట్టుగా పులకించిపోయాడు. ఎవరైనా చూస్తారో మెల్లగా విడిపించుకోవడానికి ప్రయత్నించింది. మళ్ళీ అను, వదిలేస్తాను అన్నాడు తెలియకనే. పో గట్టిగా తోసేసి దూరంగా వెళ్ళి నిలబడి కిలకిలా నవ్వింది. మళ్ళీ వెంటనే చేతులతో నోరు మూసుకుంటూ ఎవరైనా విన్నారేమో అన్నట్టు కళ్ళు తిప్పుతూ ఆలకించడం తమాషాగా అనిపించింది పృథ్వీకి. అనవా బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు. సారీ బావా, ఆ రోజు నువ్వు ఆ మాట మెసేజ్ పెట్టగానే నేను చెప్పు చూపెట్టాను అంది నిజంగా బాధపడుతూ. పృథ్వీ ఆ మాట వినగానే నర్మద వైపు 2 అడుగులు వేశాడు. బావా అనడం గమ్మత్తుగా ఉంది. ష్, దగ్గరకు రాకు అంది మెల్లగా వెనక్కి తను 2 అడుగులు వేసి. ఒకే ఒక్కసారి అన్నాడు చూపుడు వేలు చూపుతూ. నర్మద కళ్ళు కిందికి వాలిపోయాయి. ప్లీజ్, నాకు నమ్మకం కలగడం లేదు అన్నాడు. ఆ మాటకు కోపం వచ్చి, నీకు ఆడదాని మనసే తెలియదు, అందుకే ఇన్నేండ్లు ఖాళీగా ఉన్నావు అంది వెటకారంగా. ఎంత మాట అన్నావు అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి ముందుకు వచ్చి, ఏం తెలియజేశావు? ప్రతిసారి పోట్లాడావు. నేను జానేమన్ అంటే చెప్పు చూపావు. నిన్ను ఎలా అర్థం చేసుకోను అన్నాడు. నువ్వు నన్ను చాలా పెద్ద మాట అన్నావు అన్నట్టు చూస్తూ. ప్రేమంటే అదే అంది చిన్నగా సిగ్గుపడుతూ. పృథ్వీ సంతోషంగా చూస్తూ నర్మద వైపు వచ్చాడు. ఆ చిన్న గది వెనక ధాన్యం ఉంది. నర్మద ఇక వెనక్కి పోలేక రావద్దు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. పృథ్వీ అదేం పట్టించుకోక ముందుకు వచ్చి నర్మద చేతులు పట్టుకున్నాడు. నేనేం చేయను? ఇందాక చటుక్కున అనేశావు, సరిగ్గా వినలేదు, ఒక్కసారి చెప్పు అన్నాడు పృథ్వీ. నాకు నమ్మకం కలగటం లేదు. ఇది కలలాగా ఉంది, నిజమేనా అడిగాడు మళ్ళీ. నర్మదకు పాపం అనిపించింది. ఇక ఆలస్యం చేయలేకపోయింది. తనే 2 అడుగులు ముందుకు వేసి పృథ్వీ ఛాతీపై ఆననట్టు తలవాల్చి, నీకంటే ఎక్కువగా నిన్ను ఆరాధించాను బావా అంది చెమర్చిన కళ్ళతో పృథ్వీ వైపు చూస్తూ. ఆ మాటకు పృథ్వీ ఆనందంతో, థ్యాంక్ యూ, నీవు నాకు ఈరోజు కలిగించిన ఆనందాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను
అన్నాడు రెండు చేతులతో నర్మదను పట్టుకుంటూ. నర్మద మృదువుగా పృథ్వీ నుండి విడిపించుకొని పక్కకు వెళ్ళి అక్కడున్న తన కాలేజీ బ్యాగ్ తీసుకుంది. తను ఏం చేస్తోందో పృథ్వీకి అర్థం కాలేదు. కానీ తృప్తిగా రిలాక్స్గా మంచంపై కూర్చున్నాడు. అందులో నుంచి ఒక ఆల్బమ్ను బయటకు తీసింది నర్మద. దానిని పృథ్వీ పక్కన మంచంపై పెట్టి తను మోకాళ్ళపై కూర్చొని తెరిచింది. మేరే జానేమాన్ అందమైన అక్షరాలతో రాసి ఉంది. అక్షరాలను ప్రేమగా తడిమింది. ఆశ్చర్యంగా నర్మద వైపే చూస్తున్నాడు. అందులో ఏముందోనని. ఒక అద్భుతాన్ని చూపుతున్నట్లుగా ఒక లీఫ్ పక్కకు జరిపింది. పృథ్వీ కళ్ళు పెద్దవయ్యాయి. నమ్మలేని నిజాన్ని చూస్తున్నట్లుగా ఆ ఫోటోలు చూశాడు. నర్మద డ్యాన్స్ చేసిన రోజు ఫోటో అది. ఎవరు తీశారో స్పష్టంగా ఉంది. తను చిలిపిగా నవ్వుతూ నర్మద చేతిలో నుంచి పుష్పగుచ్చం అందుకుంటున్నాడు. దాని క్రింద క్యాప్షన్ మై లవ్ అట్ ఫస్ట్ సైట్ చదవగానే నర్మద చేతిని పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు. నువ్వలా చూసే పృథ్వీ చెంపపై చెయ్యి పెట్టి మొహం పక్కకు తిప్పి తను చూపు మరల్చుకుంది. పృథ్వీ పెదవులపై మందహాసం వెలువడింది. ఆసక్తిని అంచుకోలేక తనే పేజీ తిప్పాడు. జేబులో చేతులుంచుకొని తదేకంగా చూస్తున్న ఫోటో. ఇవన్నీ నీకెలా వచ్చాయి? అడిగాడు ఆశ్చర్యంగా. స్టూడియోకెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను గొప్పగా చెప్పింది. ఇంత మనసులో దాచుకొని నన్నలా ఏడిపించావా? అడిగాడు. లేకపోతే ఇంతవరకు వచ్చేవాడివా? ఎదురు ప్రశ్నించింది. అంటే అర్థం కానట్టు చూశాడు. మా అమ్మ చెప్పేది, ఒక మగాడు మళ్ళీ మళ్ళీ మన వైపు చూశాడంటే నువ్వే కారణం, జాగ్రత్త అని. అలా నా వైపు ఎవ్వరూ చూడకుండా న్యూట్రల్గా ఉండేదాన్ని. ఆ రోజు మీరలా చూడగానే నాకు కోపం వచ్చిన మాట వాస్తవం. కానీ నా వెంట పడుతూ డ్రెస్ గురించి మాట్లాడుతుంటే ఎందుకో ఆసక్తి కలిగింది. మీరు స్టేజ్పై ఉన్నప్పుడు మిమ్మల్ని గమనించాను. తల వంచి ఫోటోనే చూస్తూ చెప్తున్న నర్మద ఆగిపోయింది. ఆపావేం? చెప్పు. వెంటనే ఆగలేనట్టు అడిగాడు ఆసక్తిగా. నచ్చారు మెల్లగా అంది. తర్వాత నర్మద వేలుని నెమ్మదిగా గిల్లాడు. తర్వాత ఈ ఫోటో లీఫ్ తిప్పింది. అది కాదు, నచ్చాక అడుగుతూ ఆ ఫోటో చూసి ఆగిపోయాడు. డ్రెస్ ఉన్న కవర్ చేతిలో పట్టుకుని దెబ్బతిన్న పక్షిలా నిల్చొని ఉన్నాడు. దొంగ, ఇదెలా వచ్చింది? నేను వెళ్ళిపోయానని మీరు అనుకున్నారు, తేలిగ్గా అంది. తనని ఎంత ఫూల్ చేసింది అనుకున్నాడు మనసులో పృథ్వీ మొహంలోని భావం అర్థమైనట్టు నవ్వుతూ, మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవాలో నాకు తెలీదు, మళ్ళీ చూస్తానని కూడా అనుకోలేదు. ఊహించని విధంగా కలిశావు. ఆ డ్రెస్ చూపడానికి అంత దూరం ప్రయాణించావంటే నాకు ఓ నమ్మకం ఏర్పడింది. మీలో కూడా నాపై తెలియని ఆకర్షణ, సంఘర్షణ ఉందని. అందుకే మా అమ్మ చెప్పిన సూత్రం ఫాలో అయ్యాను. నవ్వింది. ఎంత పిచ్చివాణ్ణి చేశావు అనకుండా ఉండలేకపోయాడు. లేదంటే నువ్వింతవరకు వచ్చేవాడివా? మీ అత్త మాట విని మానేయలేదు. ఎంత భయం వేసిందనుకున్నావు? అందుకే అర్ధాంతర ప్రేమని రెచ్చగొట్టింది అంది నర్మద. పృథ్వీ నమ్మలేని నిజాలు వింటూ తెల్లబోయి నర్మదనే చూస్తున్నాడు. నర్మద పేజీ తిప్పింది. అక్కడున్న ఫోటోని అభిమానంగా చూస్తోంది. పృథ్వీ నర్మద మొహంలోని భావాలను గమనించి ఆల్బమ్ చూసి గతుక్కుమన్నాడు. బ్లడ్ డొనేషన్ రోజు తను పడ్డ అలజడి తెలిపే ఫోటో. ఆ రోజును తలుచుకోగానే ఒళ్ళు మండింది. ఏదో అనడానికి నోరు తెరిచేలోపు పృథ్వీ మధురంగా పిలిచింది. ఆగిపోయాడు. పృథ్వీ చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆ రోజు మీ బాధ తగ్గించడానికే అలా చేశాను. కానీ ఆ రోజు మా అమ్మపై చాలా కోపం వచ్చింది. నిన్ను అలా చూడలేకపోయాను. మొత్తానికి నన్నొక పిచ్చివాణ్ణి చేశావు అన్నాడు ఉడుక్కుంటూ. అయ్యో, ఎంత మాటన్నావు. నేను ఈ రోజుటి వరకు ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? నువ్వు మీ అమ్మ చేత అడిగించకపోతే మా అమ్మ ఒప్పుకునేది కాదు. పృథ్వీకి కూడా ఒక్క క్షణం భయం వేసింది. పృథ్వీ మొహంలో ఆ భావం చూడగానే మన ప్రేమకు బలముంది అంది నమ్మకంగా. నిజం, అంతే గాఢంగా అన్నాడు. లేకపోతే ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఒళ్ళంతా తేలికగా అనిపించింది పృథ్వీకి. కొన్ని రోజులుగా హృదయం అంతా బరువుగా, తలంతా భారంగా ఉండేది. నర్మద ఒప్పుకుంటే చాలు అనుకున్నాడు. కానీ ఎంత ప్రేమను దాచుకుంది. ఆల్బంలో ఇంకేం ఫోటోలున్నాయో చూడబోయాడు. వెనక్కు లాక్కుంది. ఏయ్ చూడని అన్నాడు. తన మాటల్లో ఇప్పుడు ఎంత చనువు, అధికారం ఉన్నాయి. ఊహు. ఆల్బంని 2 చేతులతో వెనుక దాచేసింది.
కొంపదీసి ముద్దుల సీన్ కూడా తీసేసిందా ఏమిటి? చూడాలన్న కోరిక ఎక్కువైంది. లాక్కోవడానికి ప్రయత్నిస్తూ నర్మద పైకి వంగాడు. తామిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారో ఇద్దరూ గుర్తించలేదు. బలవంతంగా ఆల్బం లాక్కున్నాడు. ఇంకేమీ చేయలేనట్టు సిగ్గుతో మొహం 2 చేతుల్లో దాచుకుంది. మరింత ఆసక్తి కలిగింది పృథ్వీకి. ఆత్రంగా ఓపెన్ చేశాడు. అదే చివరి పేజీ. ఓపెన్ చేస్తూ ఉంటేనే ఒక చెంప మరొకరికి ఆనుతున్నట్టుగా ఉందా ఫోటో. పృథ్వీ మొహం కూడా ఎర్రబడింది ప్రేమతో. కన్ను కొడుతున్నట్టుగా సెల్ఫీ తీసుకొని తనను కవ్వించడానికి పంపిన ఫోటో అది. అలాగే ఉన్న నర్మద ఫోటో. మధ్యలో క్యాప్షన్, ఊహలు గుసగుసలాడే, నా హృదయం ఊగిసలాడే, వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు. తెలియకనే ఆల్బంపై చెయ్యి పెట్టి ప్రేమగా తడిమాడు. తరువాత ఆల్బంని మొహానికి ఆనించుకున్నాడు. ఒక్క క్షణం అక్కడ ఎవరూ లేకుండా తామిద్దరే ఉంటే బాగుండు అనిపించింది. మొహం తిప్పి నర్మద కోసం చూశాడు. అక్కడ నర్మద లేదు. సిగ్గుతో ఎప్పుడో పారిపోయింది. చెప్పకనే ఎందుకు వెళ్ళిపోయింది? చిరుకోపంగా అనుకుని గుమ్మం వైపు చూశాడు. తల్లి నిలబడి ఉంది. ఆల్బం దాచేసి మౌనంగా మంచంపై కూర్చున్నాడు. నర్మద పరుగున వంటగదిలోకి వెళ్ళిపోవడంతో ఏమైందోనని కంగారుగా దేవిక కూతురు వెనకబడగా శారద కొడుకు కోసం ఇటు వచ్చింది. తల్లి మొహంలో కలవరం చూశాడు పృథ్వీ. నాకు అభ్యంతరం లేదమ్మా అన్నాడు. అమ్మయ్యా పైకే అనేసింది శారద అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. పృథ్వీ యథాప్రకారం ఆల్బంని నర్మద కాలేజీ బ్యాగ్లో పెట్టేశాడు. ఆ రూము దాటి బయటకు వస్తుంటే దేహం దూది పింజలా తేలికగా ఉన్నట్లు అనిపించింది. హాల్లో కూడా కూర్చోక నేరుగా కారు దగ్గరకు వచ్చాడు. కారులోంచి భద్రంగా దాచుకున్న ధన్య తనకు తిరిగి ఇచ్చిన డ్రెస్సు తీసుకున్నాడు. మొహానికి ఆనించుకొని గట్టిగా చుమ్మించాడు. ఆ ముసలవ్వ కళ్ళెదుట కనిపించింది. మనసులోనే ఆమెకు జోహార్లు అర్పించాడు. దేవిక బయటకు వచ్చి, పృథ్వీ ఎందుకిలా బయటకు వచ్చేశావు? నర్మద ఒప్పుకుంది అంది సంజాయిషిగా. పృథ్వీ నవ్వి మనసులో వీళ్ళంతా ఎంత అమాయకులు అనుకున్నాడు. ఏమంటావు ఆతృతగా అడిగింది. అన్నీ పిల్ల చేష్టలత్తా అన్నాడు నవ్వుకుంటూ. పెళ్ళైతే అన్నీ సర్దుకుపోతాయిలే అంది సర్ది చెబుతూ. నిజమే అంటూ వంత పాడాడు పృథ్వీ. ఎప్పుడు వచ్చిందో శారద వెనక నిలబడి ఉంది. ఇంకేముంది, ఆ ఇంట బాజా భజంత్రీలే. పృథ్వీది పరిపక్వత చెందిన ప్రేమ. మొదటి చూపులోనే ఆరాధించినా దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని తన ఫ్రెండ్స్ కాపురాలన్నింటినీ చూసుకున్నాడు. ఒకవైపు అలా చేస్తూనే మరోవైపు నర్మద ప్రేమ పొందడానికి ప్రయత్నించాడు. భవిష్యత్తులో ఎలా కలిసుండాలని ఆలోచించాడు. నర్మద ప్రేమ అలా కాదు, వయసు ప్రభావం. ప్రస్తుతం వరకే ఆలోచించింది. మనసులోనే మూగగా ఆరాధిస్తూ పృథ్వీని తన ప్రేమను సాధించుకునేలా రెచ్చగొట్టింది. స్త్రీకి పెళ్ళైతే భర్తతో ఎన్ని విభేదాలు వచ్చినా సర్దుకుపోవడానికే చూస్తుంది. పురుషుడు అలా కాదు, మరో దారి వెతుక్కుంటాడు. కానీ పృథ్వీ అత్త గుణాలకు వారసుడిగా పటిష్టమైన బంధానికి పునాదులు వేసుకున్నాడు. ఆస్తి కన్నా బంధం గొప్పదని దేవిక చాటితే అత్తను ఆరాధించిన పృథ్వీ సంసారానికి ఏది ముఖ్యమో తెలుసుకుని తల్లిని మార్చాడు. జీవితాన్ని అర్థం లేని ప్రేమతో నాశనం చేసుకున్న శారద తమ పిల్లల పెంపకాన్ని కూడా పట్టించుకోకుండా డబ్బు మాత్రమే అందజేస్తూ వచ్చి నీతూ పెళ్లితో సమాజంలో గౌరవం ఎలా ఉంటుందో గ్రహించింది. అందుకే పట్టుబట్టి పృథ్వీకి నర్మదనిచ్చి చేయాలనుకుంది. కృష్ణకుమార్ ఆస్తికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. కానీ అతడిలో ఆత్మవిమర్శ మొదలైంది పృథ్వీ ప్రవర్తనతో. చెల్లెలి విషయంలో తమ విషయంలో ఎంతో బాధ్యతగా ప్రవర్తించాడు. శారదను నమ్మడానికి కూడా పృథ్వీనే దోహదమయ్యాడు. పరంధామయ్య సత్యవతులలో మాత్రం ఏ మార్పు రాలేదు. నిర్మోహమాటంగా దేవిక చేత పెళ్లికి ముందే సంతకాలు చేయించుకో అని సలహా ఇచ్చాడు పరంధామయ్య. అవును, లేదంటే వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాడు చాలా ఘటికుడు అని వంత పాడింది సత్యవతి. ఎంత వయసొచ్చినా కొందరిలో పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతోనే సరి అన్న సామెతలా ఎవరిలో ఎన్ని గుణాలు ఉన్నా సమర్థుడైన పృథ్వీ దగ్గర బంధుత్వానికి మాత్రమే విలువనిచ్చే దేవిక దగ్గర ఏవీ చెల్లవు. పృథ్వీకి ఏకాంతం కావాలనిపించింది. నేను మళ్ళీ 10 నిమిషాల్లో వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నాడు. ఎలాగూ ఒప్పుకున్నాడు కదా అన్న నిశ్చింతతో త్వరలోనే ముహూర్తం పెడితే సరి అనుకుని శారద
రాదేవి అని ఆప్యాయంగా పిలిచి లోనికి వెళ్ళిపోయింది. దేవిక పృథ్వీ వైపు చూసి, నువ్వు మరి ఏమీ మనసులో పెట్టుకోకు, అది నా మాట జవదాటదు అంది స్థిరంగా. దేవిక అమాయకత్వానికి పృథ్వీ పక్కన నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు? నేను నిజమే చెప్తున్నాను చిన్నబుచ్చుకుంటూ అంది దేవిక. ఏం లేదులే, మా అత్తకి కూతురిపై ఎంత నమ్మకమో అన్నాడు. ఆ మెచ్చుకోలులో కాస్త వ్యంగ్యం ధ్వనించి, ఉడుక్కుంటూ నిజంరా అంది మరింత అమాయకంగా. ఒప్పుకుంటున్నానులే అత్త అని. తల్లులు అంటే ఇలాగే ఉంటారు, పిల్లల మీద నమ్మకంగా. తను మాత్రం తల్లిని మోసం చేయలేదు అనుకొని మనసులోనే నవ్వుకున్నాడు. ఎంత మనసులో నవ్వుకున్నా పెదవులపై దరహాసం వెలువడింది. అది చూసి మరింత చిన్నబుచ్చుకున్న దేవిక, చూస్తూనే ఉండు, దానికి నీ మీద పిచ్చి ప్రేమ కలిగిస్తా అని హామీ ఇచ్చింది. అలాగే అత్త అని ఆపుకోలేక గలగలా నవ్వేశాడు. మరింత ఉడుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది దేవిక. సిగ్గుతో చటుక్కున అక్కడి నుండి వచ్చేసింది గాని పృథ్వీ సమక్షం కోరుకుంది నర్మద మనసు. కానీ మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు ముంచుకొచ్చింది. విరహ వేదనతో పెరట్లోకి వెళ్ళి మల్లె చెట్టు కింద కూర్చుంది. మల్లెల సువాసన ఆమెలో మరింత మత్తు కలిగించింది. రాలిన మల్లెపూలను గుప్పెట నిండా తీసుకుని గాఢంగా పీల్చింది. ఆ ఘాటుకి అందులో దుమ్ము కూడా ఉంది కాబోలు. గట్టిగా తుమ్మొచ్చింది. ఆ గట్టి శబ్దానికి అంతే విరహవేదనతో ఆ పక్కన ఒంటరిగా కూర్చున్న పృథ్వీ ఉలిక్కిపడ్డాడు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని వచ్చిన వైపుగా వచ్చాడు. నర్మద మల్లె చెట్టు క్రింద కూర్చుని దోసిలలోని మల్లెపూలని పైకి ఎగిరేసింది. అవి మళ్ళీ క్రిందికి రాలుతుంటే మొహం పెట్టి ఆ స్పర్శని ఆస్వాదిస్తూ గుండ్రంగా తిరిగింది చేతులు చాపి. పృథ్వీకి ఓ కొంటె ఆలోచన వచ్చింది. ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి వీడియో ఆన్ చేశాడు. ఫోటో తీస్తే క్లిక్ మన్న శబ్దంతో వెనుతిరిగి చూస్తుందేమో అని అనుమానించి. కానీ ఈ లోకంలో లేదు నర్మద. చేతులు రెండింటినీ గట్టిగా పట్టుకొని పైకి చాపి గట్టిగా నీలుగుతూ బావా అంది మత్తుగా. భలే చిక్కింది నవ్వుకున్నాడు. తనని ఎవరైనా చూస్తారేమో అన్న అనుమానం వచ్చి అక్కడి నుంచి లోనికి వెళ్ళిపోయింది నర్మద. ఇంకేమైనా దొరుకుతాయేమో క్యాప్చర్ చేద్దాం అనుకున్న పృథ్వీకి నిరాశ కలిగిస్తూ లోనికి వచ్చి తన ఫోన్ తీసుకుని ధాన్యం గదిలో పృథ్వీ లేకపోయేసరికి ఏకాంతం కోసం అక్కడికి వెళ్ళి కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేసింది. పృథ్వీ నుంచి మెసేజ్లు. ఎందుకు వెళ్ళిపోయావు? కొంత గ్యాప్ తర్వాత ఏం చేస్తున్నావు? జవాబు ఇవ్వవే. అందులో ఎంత అధికారం. తర్వాత వీడియో. ఓ మై గాడ్. నెత్తిపైన చెయ్యి పెట్టుకుంది. ఛీ, దొరికిపోయినట్టు. ఎదురుగా పృథ్వీ ఉన్నట్టు మొహం దాచుకుంది. ఇక బయలుదేరతాం దేవి అంది శారద. కృష్ణమోహన్ మనసు తేలిగ్గా ఉంది. ఇంతకుముందు తను చేసిన తప్పుకు చిక్కుల్లో పడతాననే భయం ఉండేది. కానీ ఇప్పుడు కోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతా దేవి చూసుకుంటుంది. సరే ఇక బయలుదేరతాం అన్నట్టు తను చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. దేవిక కూడా తేలికైన హృదయంతో అభిమానంగా చూసింది. అన్నమోహన్లో తన పట్ల అంతటి చిరునవ్వు ఎప్పుడూ చూడలేదు. అందుకే చాలా సంతోషంగా ఉంది. వాసుదేవ్కు కూడా హాయిగా అనిపించింది. భార్య మొహంలో అంతటి ప్రశాంతత ఎప్పుడూ చూడలేదు. అందరూ బయటకొచ్చారు. పృథ్వీ కారులో ముందు సీట్లో కూర్చుని ఫోన్ చూస్తున్నవాడల్లా వీళ్ళంతా రావడం చూసి ఆపేశాడు. గదిలో నర్మద పృథ్వీ పంపిస్తున్న మెసేజ్ చూస్తోంది కానీ జవాబు ఇవ్వటం లేదు. ఆ మెసేజ్లో పృథ్వీ అసహనం తెలుస్తోంది. పదే పదే వాటిని చదువుకుంటోంది కానీ రిప్లై ఇవ్వటం లేదు. పృథ్వీలో రెస్పాండ్ అవ్వటం లేదు. ఏమీ అన్న అలజడి కనిపిస్తోంది. నర్మదకు బాగా ఉడుకుమోత్తనంగా ఉంది. అందుకే ఏం జవాబు ఇవ్వడం లేదు. ఏయ్, ఫోన్ తీయవేమిటి? కనీసం మెసేజ్ పెట్టు. ఇదిగో ఇలాగే ఉన్నావంటే లోపలికి వచ్చేస్తా. ప్లీజ్ ఫోన్ చెయ్యి. మెసేజ్ అయినా పెట్టు. నర్మదా, ఒసేయ్ పొగురు పట్టిందానా? ఆ మెసేజ్ల్లో అతను ఎంత అలజడిగా ఉన్నాడో తెలుస్తోంది. అయినా జవాబు ఇవ్వలేదు. అలాగే చూస్తూ కూర్చుంది. తర్వాత వీడియో తర్వాత వచ్చిన రకరకాల ఎమోజీలను చూస్తూ ఉడుక్కుంటోంది. అంతలో శారద లోపలికి వెళ్ళి నర్మదకు చెప్పిరా అనడంతో అత్యుత్సాహంగా లోపలికి వచ్చిన పృథ్వీ నర్మదనలా చూసి మరింత కవ్వించే ధోరణిలో చిక్కావుగా అంటూ వెనక నుండి వాటేసుకున్నాడు. మెరుపు వేగంతో విడిపించుకొని ఏంటి చిక్కేది? హవ్వా, ఇలా ఎవరైనా తీస్తారా? ముందు డెలీట్ చెయ్యి. ఎవరికంటైనా పడితే అమ్మో
చిచి అంది రుసరుసలాడుతూ. నువ్వు నన్ను ఏడిపించలా ఆ ఫొటోస్ తీసి అన్నాడు ఏదో సాధించినట్టు. ఏడిపించానా అత్యంత ఆశ్చర్యంగా అంటూ మళ్ళీ ఆల్బమ్ తీసింది. చూడు ఆ రోజు నువ్వలా వెంటబడితే వాస్తవం తెలుసుకోవడానికి తీశాను. పేజీ తిప్పి ఇది మీ ప్రేమను తెలుపుతోంది బాగా చూడు. అందులో నువ్వు డ్రెస్ పట్టుకొని ఎలా నిల్చున్నావో. ఇక్కడ చూడు ఆ రోజు నన్ను మర్చిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ మీ వల్ల కాక నిస్సహాయంగా నిలబడిన తీరు. ఇది నువ్వే పంపావు కన్ఫర్మ్. కాబట్టి నేను అలాగే తీసి పెట్టుకున్నాను. ఇందులో నిన్ను నేను ఎక్కడ ఏడిపించానో ఆవేశంగా అంతా వివరించి బుంగమూతి పెట్టుకొని కోపంగా చిన్నపిల్లలా అడుగుతుంటే పృథ్వీకి చాలా ముచ్చటేసి లేదులే సారీ అన్నాడు మనస్ఫూర్తిగా 2 చేతులతో నర్మద ముఖాన్ని పట్టుకొని తదేకంగా చూస్తూ. పృథ్వీ చేతులను ముంజేతుల వద్ద పట్టుకొని నిజంగానేనా అన్నట్టు చూసింది. ఇప్పుడే డిలీట్ చేస్తాను సరేనా అన్నాడు. అలా అనగానే కళ్ళు కిందకి వాల్చి ఎవరూ చూడకుండా పాస్వర్డ్ పెట్టుకోబావా కంపిస్తున్న పెదవులతో మెల్లగా చెప్పింది. ఇక ఆగలేకపోయాడు పృథ్వీ. తెలియకనే ముందుకు వంగి గాఢంగా చుమ్మించాడు. ఒకవైపు ఆస్వాదిస్తూనే చేతులలో శక్తి లేనట్టు సున్నితంగా అడ్డుకుంది. నేను నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు. నా ఒంటరితనానికి నిరీక్షణకు తపస్సు చేసినంత ఫలితంగా భగవంతుడు నిన్ను ప్రసాదించాడు. మంద్రస్థాయిలో నర్మద చెవి దగ్గర గుసగుసలాడాడు. పో బావా సిగ్గుగా వెనక్కి నెట్టింది. ఎవరూ లేరు కదా మళ్ళీ పట్టుకోబోయాడు. ఛీ సిగ్గులేదు అంటూ బలంగా నెట్టింది. ఆ తోపుకు గుమ్మం ముందుకు వచ్చి పడబోతూ తట్టుకొని నిలబడి ఎంత బలమే అంటుండగా ఇంకా రాలేదేం అని లోపలికొచ్చిన దేవికకి ఆ దృశ్యం కనిపించి పృథ్వీని పట్టుకొని నర్మద వైపు కోపంగా చూస్తూ ఏంటే ఆ మొండితనం అంది అటు తిరిగి నిలబడ్డ నర్మదతో. తల్లిని చూసిన వెంటనే అటు తిరిగిపోయింది నర్మద. పృథ్వీకి నవ్వొచ్చింది. పృథ్వీ మొహంలోని ప్రశాంతత చూస్తూ తనపై అభిమానంతోనే పృథ్వీ గమ్మున ఉన్నాడు అనుకుని రేయ్ నర్మదకు నీపై అంతులేని ప్రేమ ఉండేలా చేస్తాను అంది హామీ ఇస్తున్నట్టు. సరే అత్త నవ్వు ఆపుకుంటూ అన్నాడు. ఆ నవ్వు చూసి ఉడుక్కుంటూ నాపై నమ్మకం లేదా అడిగింది అమాయకంగా. 2 చేతులతో దండం పెడుతూ అలాగే అత్త అంటూ నవ్వు ఆపుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ధన్య నర్మదకు ఫోన్ చేసి తిరుపతిలో ఉన్నాను వస్తావా అని అడిగింది. సరే అని తల్లితో చెప్పి బయలుదేరింది నర్మద. జాగ్రత్త వాళ్ళు ఇప్పుడేగా బయలుదేరారు కాసేపు ఆగి వెళ్ళు. ఎందుకు? ఎందుకంటే జవాబు చెప్పలేక ఆగింది. తర్వాత మా కాలంలో మీలా మేము సంబంధం కుదిరాక బయట తిరిగే వాళ్ళం కాదు అంది. ఇది ఆ కాలం కాదుగా. అలా అనకు కొంచెం బాధ్యతగా ఉండు సీరియస్గా అంది. ఏంటమ్మా స్వేచ్ఛ లేని జీవితం చిరాగ్గా అంది. స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? పృథ్వీ ఎంతో కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి ఉంటాడు. ఆ కష్టం వృధా కాకూడదు అని. అయితే వెళ్ళేదే వద్దా? అలా అని కాదు. ఎందుకమ్మా అంత సందేహం? ఏం లేదులే వెళ్ళు. తల్లి ఎందుకంతగా సందేహపడుతోందో అర్థం కాలేదు నర్మదకు. ఆలోచిస్తూనే బయటకు వెళ్ళిపోయింది. కానీ వాసుకి అర్థమైంది. శారద ఏనాడు దేవికను తనతో సమానంగా చూడలేదు. ఇప్పుడు తన కూతురును ఆ ఇంటికి కోడలిగా పంపుతోంది. ఎక్కడో దేవికకి భయమే. తన కూతురు సుఖానికి అడ్డుపడుతుందేమోనని. పృథ్వీ ఉన్నాడన్న ధైర్యం అది మాత్రమే దేవికను ముందుకు నడిపిస్తోంది. శారద గురించి చెప్పి పెళ్లి కాకముందే నర్మద మనసులో అత్తగారిపై వ్యతిరేక బీజం నాటకూడదని భగవంతునిపై భారం వేసింది. ఇంటికి రావచ్చు కదా అడిగింది నర్మద ధన్యను. ఎలా కుదురుతుంది ఇంతమందితో? ధన్య వాళ్ళ బంధువుల పెళ్లికి షాపింగ్ కోసం తిరుపతి వచ్చింది. ఆడ మగ కలిపి మొత్తం 9 ఉన్నారు. మాకైతే ఇబ్బంది లేదు. మా ఇంటి వాతావరణం మీకు నచ్చితే చాలు. అలా ఏం లేదు కానీ అందరూ ఒప్పుకుంటారో లేదో. అందులో పొద్దున్నే వచ్చాము 3 అవుతోంది. ఇంకా షాపింగ్ పూర్తి కాలేదు అలసటగా అంది ధన్య. మరి ఇంకా మంచిదే కదా. కుదిరినంతసేపు షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. రేపు ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వచ్చేయండి. ఇప్పుడు మీరు 1.5 గంట ప్రయాణం చేసి పీలేరుకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పల్లెకు వెళ్ళాలి అంటున్నావు. అదంతా రిస్క్ కదా. బలవంతం ఏమీ లేదు ఆలోచించు ధన్య బంధువులతో చెప్పింది.
వాళ్ళు కాస్త మొహమాట పడినా సౌకర్యం కనుక ఒప్పుకున్నారు. షాపింగ్లో నర్మద సహాయం వాళ్ళకు చాలా ఉపయోగపడింది. పొద్దున్నుండి చేసిన దానికంటే ఎక్కువగానే షాపింగ్ చేశారు. వాళ్ళందరూ నర్మదను పొగుడుతుంటే ధన్య నర్మద చేసిన డ్యాన్స్లో కాస్ట్యూమ్స్ గురించి చెప్పింది. అలాగా, అయితే నీ డ్యాన్స్ చూడాల్సిందే అన్నారు అందరూ. పొద్దున్నే ఫోన్ చేయాలనుకున్నాను. 9 గంటలకు తిరుపతిలోనే ఉన్నాం. కానీ మనం కలిసి గడపలేమేమో అని మానేశాను. కానీ మీ ఊరు వచ్చి నిన్ను చూడకపోతే ఎలా అని ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ చేసినా వచ్చే స్థితిలో నేను లేను, సిగ్గుపడుతూ అంది. నర్మద మొహంలో సిగ్గు చూసి ఏంటి విషయం అడిగింది క్రీగంట చూస్తూ. ఆ చూపుకు మరింత సిగ్గుపడి అసలు విషయం చెప్పింది. అయితే తొందరలో పప్పన్నం అన్నమాట. పోవే. అబ్బో, నర్మదకు సిగ్గుపడడం కూడా వచ్చన్నమాట. ఇక చాలే ఊరుకో అంది నర్మద. అయినా నేను పృథ్వీ సార్తో మాట్లాడాలి అనుకున్నాను ఈరోజు, కానీ హడావిడిలో పడి మర్చిపోయాను. కారే కదా, చేరుకుని ఉంటారు, మాట్లాడు అంది. వద్దులే, రాత్రికి మాట్లాడదాం. అలాగే. వంటలో తల్లికి హెల్ప్ చేయడానికి వంటగదిలోనే ఉండిపోయింది నర్మద. ధన్య కూడా వంటగదిలోనే ఉంది. అప్పుడప్పుడు ధన్య మామయ్య వచ్చి ధన్యను ఏదో నసపెట్టడం చూసి ఏమిటి అడిగింది నర్మద. ఆయన ఫోన్ చేద్దురా, రాత్రవుతోంది అంటున్నారు. ఏం పర్లేదు అంటే వినడం లేదు అంది ధన్య. పెద్ద ఆయన కదా, వాళ్ళు ఎప్పటి పని అప్పుడైపోవాలంటారు. వెళ్ళమ్మా, వంట అయిపోవచ్చింది కానీ అంది దేవిక. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మరెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో అంది దేవిక. ఛార్జర్ తేలేదు. నర్మద ఛార్జర్ నాకు సూట్ అవ్వదు అంది ధన్య. నా ఫోన్ నుండి చెయ్యి అంది నర్మద. తర్వాత చెయ్యొచ్చులే. వెళ్ళమ్మా, పాపం ఎంత అవసరమో, ఆయన మళ్ళీ వస్తున్నారు. అలాగే అంటూ విధి లేక అక్కడి నుండి బయలుదేరింది ధన్య. నర్మద కూడా ఫోన్ ఇవ్వడానికి అని ధన్యతో పాటు వెళ్ళింది. పాస్వర్డ్ నొక్కి ఓపెన్ చేసి ఇచ్చింది. ధన్య నెంబర్ నొక్కగానే మేరే జానేమన్ అని పడింది. పృథ్వీకి నర్మద పెట్టుకున్న పేరు. చూడగానే కిసుక్కున్న నవ్వింది ధన్య. ఏంటి, ఎందుకు అర్థం కాక అడిగింది. ఫోన్ రింగ్ అవుతుంటే చూపింది ధన్య కళ్ళెగరేస్తూ. ఓ గాడ్, దొరికిపోయినట్టు తల పట్టుకుని నీకంట పడిందా అంటూ ఫోన్ లాక్కోబోయింది. అందనీయకుండా వెనక్కి దాచింది ధన్య. అక్కడ పృథ్వీ ఫోన్ రింగ్ అవ్వగానే ఫస్ట్ టైం నర్మద పేరు చూసి అమ్మయ్య, తనే చేసింది అని చాలా సంతోషంగా తీసుకున్నాడు. నర్మదా, మై డియర్, హలో హలో అని ఎన్నిసార్లు అన్నా రెస్పాండ్ రాకుండా నాయసీగా ఉండడంతో అర్థం కాక విసుగ్గా కట్ చేశాడు. అంతలో ధన్య మామయ్య అక్కడికి వచ్చి, మీరు మళ్ళీ ఆడుకుందరు కానీ తినగానే నాకు నిద్ర వస్తుంది, ఫోన్ చెయ్యమ్మా అన్నాడు. చిరుకోపంగా చూస్తూ ఆగిపోయింది నర్మద. ఇప్పుడే చేస్తాను మామయ్య అని బుద్ధిగా మళ్ళీ డయల్ చేసింది. రింగ్ అవుతుంటే ఆ పేరును మళ్ళీ నర్మదకు చూపి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది ధన్య. గుద్దుతా అన్నట్టు బెదిరించింది నర్మద. ఒక్కసారి రింగ్ అయ్యి అవగానే లిఫ్ట్ చేశాడు పృథ్వీ. ఏయ్ ఫూల్, అత్యంత చనువుతో అధికారికంగా ధ్వనించింది పృథ్వీ గొంతు. సారీ సార్, నేను ధన్యను. నవ్వు ఆపుకొని వినయంగా అంది ధన్య. ఓ, నర్మదా ఫోన్ ధన్య దగ్గర ఎందుకుందో అర్థం కాక అయోమయంగా అన్నాడు పృథ్వీ. మేము ఈరోజు నర్మదా వాళ్ళ ఇంటికి వచ్చాం సార్, ఫోన్ ఛార్జింగ్ అయిపోతే. ఓ అలాగా, ఏం తను మాట్లాడదంటనా, ఒక్కసారి ఇవ్వు అన్నాడు. ధన్య నర్మదకి ఇచ్చింది. నర్మద తల అడ్డంగా ఊపింది. తీసుకోదంటనా అడిగాడు. ఆహా లేదు సార్, ఇస్తున్నాను అంటూ నర్మద చెవి దగ్గర పెట్టింది. ఏంటి ఫోజ్ కొడుతున్నావు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్ని మెసేజ్లు పెట్టాలి అడిగాడు పృథ్వీ. ఏమీ మాట్లాడలేదు, ఏమీ జవాబు ఇవ్వలేదు నర్మద. జవాబు చెప్పవేమిటి చిరుకోపంగా అడిగాడు. ధన్య ముందు మాట్లాడలేక అవస్థ పడుతున్న నర్మదను చూసి నవ్వుకుంటోంది ధన్య. ధన్య మాట్లాడుతుందట అని ఫోను ధన్యకి ఇచ్చింది. చెప్పు ధన్య అన్నాడు పృథ్వీ అసహనంగా. ధన్యకి మొహమాటంగా అనిపించింది ఆ సమయంలో మాట్లాడడం. సార్, నేను తర్వాత మాట్లాడతాను అంది. అబ్బే అలా ఏం లేదులే, మాట్లాడు అన్నాడు ప్రసన్నంగా. ఏం లేదు సార్, మా మామయ్య మీతో మాట్లాడాలి అన్నారు. ఆయన పెద్ద ఆయన, ఈ సమయంలో వద్దులే అంటే కూడా వినటం లేదు, అందుకని. దాందేముంది ధన్య, ఎందుకలా మొహమాట పడతావు, ఇవ్వు మాట్లాడతాను.
పృథ్వీ మాటలతో ధన్య మొహమాటం ఎగిరిపోయింది. ఫోన్ దూరంగా పెట్టి మామయ్య అని పిలిచింది. ఆయన చుట్టూ తచ్చాడుతూనే ఉన్నారు. పిలవగానే వచ్చి ఫోన్ అందుకున్నారు. ధన్యకు ఉద్యోగం ఇచ్చినందుకు ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పారు పృథ్వీకి తన ధోరణిలో. అయ్యో మీరెందుకండి అంతలా చెబుతారు, ధన్యకు ఆ టాలెంట్ ఉంది మర్యాదపూర్వకంగా అన్నాడు పృథ్వీ. ఏమైనా కానివ్వండి, ధన్యకు ఇది చాలా అవసరం కృతజ్ఞతగా అన్నారు. ఓకే ఇంకేమనలేక అన్నాడు పృథ్వీ. ఉంటాను బాబు దండాలు అన్నారు ధన్య మామయ్య. పృథ్వీ నొచ్చుకుంటూ పెద్దవారు అలా అనకండి, మీ ఆశీర్వాదాలు ఉండనివ్వండి మాపై అని ఫోన్ పెట్టేశాడు. నేను పడుకుంటానమ్మా, నా భోజనం అయింది అంటూ వెళ్ళిపోయారు ధన్య మామయ్య. కాసేపటి తర్వాత పెద్దవాళ్ళవి అయినట్టున్నాయి, మనం తిందాం పదా అంది నర్మద ధన్యతో. నేను రాను తినను కినుకగా అంది. ఏం ఎందుకంత అలక చిలక ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు మనసులో పృథ్వీ సార్ మీద అంత ప్రేమ పెట్టుకుని ఎందుకే అంత బెట్టు చేస్తున్నావు? సార్ గొంతులో ఎంత బాధ ధ్వనిస్తుందో నీకు అర్థం కాదు. నర్మదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాంటిదేమీ లేదులే, అందరి మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎలా మాట్లాడను అంది. సరే ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడా? భోంచేశాక మాట్లాడతాలే. అలా ఏం కాదు, నువ్వు మాట్లాడు. ఇప్పుడు సంశయంగా అంది. ఏం కాదు, నా భోజనం నేను చేస్తాను, నువ్వు ముందు మాట్లాడి తర్వాత రా అంటూ వెళ్ళిపోయింది ధన్య. నర్మదకు కూడా ఆత్రంగానే ఉంది. రింగ్ చేసింది. ఒక రింగ్కే ఫోన్ ఎత్తాడు. దానితో ధన్య అన్నది నిజమే అనిపించింది. హలో అన్నాడు ఇందాకటిలా కాక. మళ్ళీ ధన్య చేసిందేమోనన్న అనుమానంతో. నర్మదా అన్నాడు ఉత్సాహంగా. ఏంటి మాటలు రావా? చెప్పు బావా మెల్లగా అంది. ఫోన్ తీయవేంటి? ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టాలి? చిరుకోపంగా అన్నాడు. మీరు వెళ్ళాక నేను ధన్య దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ చూసుకోలేదు. తప్పు కదూ, ఇప్పుడైనా చదవలేదా? అందరి మధ్యలో ఉన్నాను బావా అంది మెల్లగా. అసలు నా వల్ల కావటం లేదు. నిజం చెప్పాలంటే నర్మద పరిస్థితి కూడా అదే. ఇదిగో ఇలా మౌనంగా ఉంటే కోపం వస్తుంది. ఇంతకుముందు ఎలా ఉన్నావు అంది. అప్పుడు నువ్వు ఒప్పుకుంటే చాలనిపించింది, ఇప్పుడు ఒప్పుకున్నాక పక్కనే ఉండాలనిపిస్తోంది. అబ్బో ఆశ దోశ అప్పడం. నీకు అలాగే ఉంటుంది, ఒక్క క్షణం కూడా వదిలి ఉండాలని లేదు. ఏమిటా మూలుగు, మాట్లాడలేవా? ఇలా కసురుకుంటే ఫోన్ పెట్టేస్తా. పెట్టి చూడు తెలుస్తుంది. ఏం చేస్తావేంటి? ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తా. అమ్మ బాబోయ్ అంత పని చేయకులే. మరైతే అరగంటకు ఒకసారి ఫోన్ చేయాలి. అదిలా కుదురుతుంది బావా? నాకు తెలీదు. లేదా నేను చేస్తాను, ఎత్తు. చాటింగ్ చేస్తానులే, అది అరగంట గ్యాప్లో చెయ్యి. అంటే 24 గంటలు నీ ధ్యాసేనా? తమరు ఇంకా డ్యూటీ చేసుకోరా? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు కుదురుతుందో ఏంటో దిగాలుగా అన్నాడు. ఏంటి కుదిరేది? అర్థం కానట్టుగా అడిగింది. మొద్దు ముహూర్తాలు. మొహం ఎర్రబడింది. దేవిక నర్మద ఎందుకు భోజనానికి రాలేదు అని అడగడానికి వచ్చి సిగ్గుపడుతూ ఎర్రబడిన మొహంతో మెల్లగా మాట్లాడుతున్న నర్మదను చూసి సందేహంగా ఆగింది. ఎవరితో? అర్థం కాలేదు. తల్లి దగ్గరగా రావడం కూడా గమనించలేదు నర్మద. అంతలో పృథ్వీ ఏమన్నాడో పో సిగ్గుగా అంటూ మొహం దాచుకుంది. దేవిక తన అనుమానం నిజమే అనుకుని ఎవరే అడిగింది గట్టిగా. ఉలిక్కిపడిన నర్మద ఎవరూ లేర్లే అంది ఎర్రబడిన మొహంతోనే. ఇలా ఇవ్వు అంటూ ఫోన్ లాక్కుంది. మీరా జానీమన్ అన్న పేరు చూసి ఎవడే వీడు అడిగింది సీరియస్గా. మా ఇవ్వమ్మా అంది ఎలా చెప్పాలో తెలియక. ముస్లిమా అడిగింది. కాదులేమ్మా, ముందు నువ్వు ఫోన్ కట్ చేయి అంది. ఎందుకు కట్ చేయాలి? నువ్వు ఇలాంటి దానివి అని అస్సలు అనుకోలేదు బాధగా అంటూ ఫోన్లో ఇదిగో సాయిబు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, దయచేసి ఏమీ ఏడిపించకు అంది సీరియస్గా. అత్త మాటలు వింటున్న పృథ్వీకి నవ్వాగలేదు. గట్టిగా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. నర్మదకు కూడా నవ్వొచ్చి సాయిబు ఏంటమ్మా అంది కాస్త చిరాగ్గా. అంటే కిరస్తానివాడా అడిగింది కోపంగా. కోపంగా ఫోన్ లాక్కొని అలాంటిది ఏమీ లేదులేమ్మా.
మరి సిగ్గుపడుతూ మెలకలు తిరుగుతూ ఏమిటా మాటలు? ఆ పేరేంటి? జానేమన్? మానం లేకుండా. దేవికకి కోపం ఆగలేదు. నర్మద ఫోన్ కట్ చేసి కోపంగా ఏంటమ్మా నువ్వు అడిగింది. మరి ఏమిటా మెలకలు తిరగడాలు? పోమ్మా, ఎప్పటినుంచి మొదలైంది ఈ దొంగచాటు వినడాలు అంది నర్మద. నువ్వింతగా ప్రవర్తిస్తూ నన్ను ప్రశ్నిస్తున్నావా? అబ్బా, బావ అంటే ఇష్టం అని చెప్పా కదా. మరి ఆ మాటలేంటి? నా ఫ్రెండ్కు చెప్తున్నాను పెళ్ళి కుదిరింది అని చిరాకుగా చెప్పింది. అంతేనా? శాంతిస్తూ అంది దేవిక. అయినా ఏంటమ్మా నువ్వు కొత్తగా? నాకు నచ్చలేదు. నువ్వు పృథ్వీతో సరిగా మాట్లాడకపోతే అనుమానం వచ్చిందిలే, మామూలుగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.